అండి అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఒక వీడియో పెడదామని వాళ్ళ న్యూస్ వీల్లో ఇట్లాగా మ్యాంగోస్కి ప్రసిద్ధి చెందింది కదా న్యూస్ వీడియో. ఇక్కడ మనకు చూసారా బ్యాక్గ్రౌండ్లో ఇక్కడంతా మ్యాంగోస్ అమ్ముతున్నారు. ఒకసారి తెలుసుకుందాం అసలు మనకి ఇక్కడ ఏ రకాల మ్యాంగోస్ ఉన్నాయి, అటు రేట్లు ఎలా ఉన్నాయో, అసలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు చూడు ఎండలు కూడా మండిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఏంటంటే నాకు బ్లోయర్తో పెట్టి కొట్టిన సెగలా ఉంది. అయినా సరే ఒకసారి తీద్దాం లేని వచ్చానమాట. ఓకే చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇక అన్ని రసాలు ఇక్కడ అన్నీ బేసిక్గా ఎక్కువ రసాలు అమ్ముతారు ఇక్కడ. తర్వాత ఇక బంగినపల్లి, చెరుకు రసం ఇక రకరకాలు ఉన్నాయి. ఏమో ఎట్లా ఉంది ఈ బిజినెస్, ఎలా ఉంది ఈ సంవత్సరం? ఈ సిగ్గుపడుతున్నారు వీళ్ళు కొంచెం చెప్పడానికి. ముందే వెళ్ళి అడుగుదాం ఒకసారి. ఇదిగోండి ఇక్కడ ఇంకొక రకమైన మామిడికాయలు ఇక్కడ ఉన్నాయి, రసాలు ఇవి. ఇది బంగినపల్లి, ఇది కూడా బంగినపల్లి కదా. ఇవి చిన్న రసాలు అంటారు, చెరుకు రసాలు. ఓకే, ఈ చెరుకు రసాలంట. ఇదేంటమ్మా ఇది? ఈ చెరుకు రసాలేనా? పెద్ద సైజ్ అంట బాగా. ఈ చిన్న రసాలమ్మా. ఓకే, ఇది బంగినపల్లి. ఇక్కడ ఏంటంటే న్యూజివీడ్లో బేసిక్గా చిన్న రసాలు అనేవి బాగా ఫేమస్. నాకు తెలిసి వేరే చోట కూడా ఇవి అంత దొరకవు. అంటే ఈ బంగినపల్లి ఎక్కువ మూవ్ తగిన హైదరాబాదు వేరే దానికి ఇట్లాగా ఈ చిన్న రసాలు మాత్రం ఇక్కడ బాగా ఫేమస్ అనమాట. జ్యూస్ కాయలు ఇవి. ఇదిగోండి ఇక్కడ అంతాను. ఇదిగోమ్మా ఇదిగో రసం కాయలు అంట. ఏమో ఎట్లుంది వ్యాపారం మీకు? ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని రకరకాలుగా ఉన్నాయి. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏమని. అమ్మా ఇప్పుడు ఈ కాయలు ఏంటి, ఏ రసం కాయలు? ఇవి చిన్న రసాలా? ఈ చిన్న రసాలు అంట. ఇవేంటివి? అవి చిన్న రసాలు. ఇవేంటివి? చెరుకు రసాలు. ఓహో, చెరుకు రసాలు అంట. చూడండి రకరకాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటి ఇవి కూడా చిన్న రసాలేనా? బంగినపల్లియా? ఓకే సరే. ఎట్లా ఉంది వ్యాపారం ఈ సంవత్సరం? బాగా డౌన్ లో ఉంది సార్ మార్కెట్. మందు ఖర్చులు కూడా రాట్లా మాకు. అవునా? ఎంత డజన్ ఎంత ఏంటి ఇప్పుడు? డజన్ ఎంత అమ్ముతున్నారు? 150 డజన్ రసాలు. 100 రూపాయలు. 100 రూపాయలు. బాగా చూడండి ఇక్కడ డజన్ 150, 100 అంటున్నారు. ఇప్పుడు ఇదే హైదరాబాద్ తీసుకెళ్ళి ఇక్కడ 300, 400, 200 అని చెప్తారు అక్కడ రేటు. చూసారా ఇక్కడికి మీరు మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఎవరన్నా అంటే మా యూట్యూబ్లో చూసి ఫోన్ చేస్తారు మీకు, వాళ్ళకి మీరు సప్లై చేస్తారా? కాయలు అయిపోయినాయి సార్. కాయలు అయిపోయినాయి లాస్ట్కి వచ్చి. అంటే బంగినపల్లి ఇవి కూడా లేవా? రసాలు కూడా అయిపోయినాయా? అయిపోయినాయి సార్. చివరికి వచ్చేసింది సీజన్. ఈ మే నెల ఆఖరు కదా. అవును, కాయలు మొత్తం అయిపోయినాయి సార్. కాయలు అయిపోయినాయి అన్ని. ఇంట్లో ఉన్నాయి వేసుకొస్తున్నాం. ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్లో వేయటం కుదరదా? అదేనండి ఇక్కడ మనకి ఇక్కడ రకాలు అమ్ముతున్నారు కదా, వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తే మీరు కూడా తీసుకుంటారని ఇదిలో అడుగుతున్నాను మీకోసమే. ఇక్కడ చూసి మా ప్రేక్షకుల కోసం ఇది. సరే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. కొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ ఒకసారి చూద్దాం. ఇదిగో రకరకాల కొనుక్కోడానికి వస్తున్నారు ఇక్కడ అంతాను. ఇవి బాగా ఎండలు ఉన్నాయి ఫుల్గా. ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయి, బళ్ళ మీద అమ్ముతున్నారు. బేసిక్గా ఏంటంటే ఇక్కడ నుంచి తోటలోంచి కాయలు అంతా మార్కెట్కి వెళ్ళిపోతాయి, న్యూజివీడ్లో ఉండవు అనమాట. మీకు కొద్ది గొప్ప వీళ్ళు ఇట్లా తెచ్చుకుని ఇట్లా అమ్ముతూ ఉంటారు. వీళ్ళని కూడా అడుగుతాం ఒకసారి. ఏం కాయలమ్మా? చిన్న రసాలా? చిన్న రసాలు. ఇవి చిన్న రసాలే మొత్తం, ఇవన్నీ చిన్న రసాలే. ఇక్కడ చూడండి ఇక్కడ బంగినపల్లి కంటే కూడా రసాలు ఎక్కువ అమ్ముతారు న్యూజివీడ్లో. ఏమో ఎట్లా ఉంది వ్యాపారం?
ఏం లేదా పెద్దగా? పట్టుకో పట్టుకో పట్టుకొని మాట్లాడు. వ్యాపారాలు ఇవ్వండి. మరి ఎంత అమ్ముతున్నారు? డజన్ ఎంత అమ్ముతున్నారు ఇప్పుడు మీరు? అండి 100 150 అంటున్నారండి. 100 100 150 అంటున్నారండి. 100 150. ఇయే అమెరికా ఈ హైదరాబాద్ తీసుకెళ్ళి 200 300 400కి అమ్ముతా ఉంటారు. పైకి అంటున్నాను. ఈ సంవత్సరం అసలు పంట ఎలాగొచ్చింది అసలు? బాగోలేదండి, పంట లేదు అసలు. పంట ఎక్కువ రాలేదా? కాయలు రాలేదు ఎక్కువ? మరి కాయలు తక్కువ వస్తే మరి రేట్ ఎక్కువ ఉంటది కదా మరి అట్లాంటిది. 100 రూపాయలు అడుగుతున్నారండి. తోటల కాయల మంగ వచ్చిందా? చాలా బాధపడుతున్నామండి. మంగ అంటే ఇక్కడ డాగు అనమాట. ఇగో మంగ అంటే దాని డాగు ఇట్టాగా డాగు పడింది అనుకో మంగ అంటారు. ఇక మంగు పడితే ఎవరు కొనరు, అందుకనే పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఇట్లాగా ఇగో డాగ్ ఇట్లాగా ఇంకో అది. ఈగ కొట్టుడంట. అంటే ఈగ వాళ్తుందా? ఈగ వాళ్త వలన అక్కడ డ్యామేజ్ అయిపోద్ది కాయ. ఓకే, అదే అదే. ఎందుకు అంతా చచ్చిపోవాలి? లాస్ అయ్యారు అంటున్నారా? బాగా. ఎందుకంటే ఎంత చేసినా కానీ రైతులు పోలేదు. అడిపితే నాకు వస్తుంది. అడిగితే అక్కడ పెట్టుబడి కూడా లేడు. చూడండి వాళ్ళు ఏంటంటే కానీ ఏదో బాధపడి కవర్లు కట్టి కూరలు పెట్టి అవి 150 అడుగుతున్నారు. సరే, మీరు మీ ఫోన్ నెంబర్ ఇస్తారు. ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఈ నా వీడియో చూసి వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు పంపించమని. మీరు పార్సల్ పంపిస్తారా మీరు వాళ్ళకి? అయిపోయినాయండి. మరి అయిపోయినాయి అంటున్నావు, మరి లేవు అంటున్నావు విషయాలు. నిలబెట్టి అమ్ముతున్నారు. ఓకే, ఓకే ఓకే. ఇంకెన్ని రోజులు ఉంటుందండి? అవి ఆగుతుందా? ఏ కాయ అవుతుందండి? బేసిక్ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఈసారి పంట కూడా తక్కువ ఉంది, పైపెచ్చు నెలాఖరు అయిపోయిందంటే సీజన్ కూడా దాదాపు అయిపోతుంది. ఇంకా పంపించాలంటే కూడా కాయలు కూడా పెద్దగా లేవు అంటున్నారు. అదండి. ఓకే, 10 మంది ఉంటారండి. సరే సరే అమ్మా, ఓకే సరే సరే. మీ ఫోన్ నెంబర్ ఉంటే చెప్పండి. కాదమ్మా, కాయలు ఏమంటున్నారా? సరే సరే సరే, ఓకే ఓకే. కొంచెం ముందుకు వెళ్దాం, ఆమె కూడా అడుగుదాం ఒకసారి. ఏంటో వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. మరి వీళ్ళు ఏమంటారు? వీళ్ళు కొనుక్కుంటున్నారు ఇక్కడ. అమ్మా ఎట్లా ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎవరు తీసుకుంటున్నారు బాబు? ఏమేమ్మా ఎందుకు తీసుకోవట్లే కాయలు? డజన్ 100. డజన్ 100కి ఇచ్చినా తీసుకోవట్లేదా? ఏమంటున్నారు? ఎందుకు అంటున్నారు? ఎందుకు తీసుకోవట్లే? మంగు వచ్చింది, నల్లగా వచ్చింది అంటున్నారు. ఎందుకు వచ్చింది మంగు ఈసారి? వర్షాలు కూడా పెద్ద పడలేదు కదా ఈ టైంలో. మంచు కురిసిందా? ఏమా ఎట్ట అమ్ముతున్నావు? బాగానే అమ్ముతున్నావా? అమ్ముతలేదా? డజన్ కూడా అవ్వలేదా? ఎండలు ఎక్కువ ఉన్నాయి ముందు, ఎండల వలన రావట్లా జనం. అది ముందు కాయలు కాదు కానీ అయినా కూడా అమ్మలా. వస్తారులే, సాయంత్రం వస్తారులే జనం. ఇవ్వండి పాపం వాళ్ళ బాధలు చెప్తున్నారు. కాయలు తెచ్చారు కానీ అమ్మట్లా. ఈ ఎండలకి రావట్లా జనం, భయపడిపోయి బయటికి రావట్లా జనం. అది కాయలు ఉన్నాయి కానీ ఏంటి కొనేవాళ్ళు లేరు అంటున్నారు. ఎండలకి జనాలకి భయం వేసి ఇక బయటికి రావట్లేదు అనమాట కొనుక్కోవడానికి కూడా. కొద్ది చూడండి, వీళ్ళకి కూడా హెల్ప్ చేయండి. కొద్ది కొనుక్కోండి, ఏం కాదు. అలాగ వచ్చేసి అమ్మట కొనుక్కొని వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. ఏ బాబు ఏమన్నా మీకు ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే ఏమన్నా ఫోన్ నెంబర్ చేస్తే మీరు పంపిస్తారా కాయలు? మీ ఫోన్ నెంబరు చెప్తారా? మీ ఫోన్ నెంబర్ ఉంటే చెప్పు. మా దీంట్లో చెప్పు నెంబరు.
చెప్తే మీ ఫోన్ నెంబర్ ఉంటే మా వీడియో పెడితే వాళ్ళు ఫోన్ నెంబర్ చేసి నీకు చేస్తే నీ కాయలు కావాలని పంపిద్దు కానీ సరే. పట్టుకొని చెప్పు ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పు 98 ఆ, 66 ఆ, 44 ఆ, 13 ఆ. 36. ఓకే ఇదిగోండి ఇప్పుడు ఫోన్ నెంబర్ చెప్పింది కదా ఆవిడ, మీకు కావాలంటే ఆవిడకి ఫోన్ చేయండి. రసాల కాయలు బంగినపల్లి ఏం కావాలంటే అది వాళ్ళు. ఇదిగోండి చూశారు కదా ఇట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ నూజివీడులో. మామిడికాయలు అంటే దాదాపు చివరికి వచ్చినాయి అంటున్నారు, ప్లస్ సేల్ కూడా అంత లేదు అంటున్నారు. అంటే తక్కువ రేటే, బాగా తక్కువ, డజన్ 100 అంటే చాలా తక్కువ అండి అసలు. అంత డజన్ లెక్క అమ్ముతారు, ఇక్కడ కేజీ లెక్క ఉండవు. హైదరాబాద్ అలాంటిది కేజీ లెక్క అమ్ముతారు, కానీ ఇక్కడ అంత డజన్ లెక్క అమ్మేది. చూడు ఇందాక నెంబరు ఇచ్చాను కదా ఫోన్ నెంబరు, అది చూడండి, చూసుకుని దానికి ఫోన్ చేసుకుని మీరు కావాలంటే తీసుకోండి వాళ్ళ దగ్గర, వాళ్ళు సప్లై చేస్తారంట. మీ దగ్గర ఉందా ఫోన్ నెంబర్? ఫోన్ నెంబర్ ఇస్తావా సప్లై చేయడానికి? ఏం లేదా? లేదంట. సరే మరి, ఓకే. ఇదండి మరి ఇక్కడ మ్యాంగో బిజినెస్ నూజివీడులో. బేసిక్ ఏంటంటే ఇక్కడ తోటలంతా ముందు రైతులు అంటే దళారీలు కాంట్రాక్ట్స్ మొత్తం కాయ కొనేసుకుని సిటీకి మార్కెట్ పంపించేస్తారు. మెయిన్ బేసిక్గా ఇక్కడంతా కొంచెం వీళ్ళు తెచ్చుకుని అక్కడ తోటలోంచి తెచ్చి అమ్ముకుంటారన్నమాట. ఇక్కడ రసాలు బంగినపల్లి ఇక్కడ అట్లా చెరుకు రసాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, యా, మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. చూస్తే మీకు ఉపయోగపడితే మీరు ఆ నెంబర్ తీసుకుని ఫోన్ చేసుకుని మామిడికాయలు కొనుక్కోవచ్చు. కావాలంటే నూజివీడులో వచ్చినా తీసుకెళ్ళచ్చు, దగ్గరలో ఉన్నారు ఎవరైనా ఉంటే. ఓకే, ఇంట్లో మీ రాజాబాబు, బాయ్.